దూరం నుంచి చూడటానికి చాలా బాగుంటుంది. దాని దగ్గరికి వెళ్ళిన వెంటనే ఎంతో సువాసన పరిమళాలతో ఆవరణ మొత్తం ఉంటుంది. కానీ చాలా పైన పువ్వులు ఉండటం వల్ల కోయడం కొంచెం కష్టమే అవుతుందండి. చూసారా, పువ్వులన్నీ ఇచ్చుకున్న పువ్వులన్నీ పైన ఉండిపోయాయి కాబట్టి మేము ఆ పువ్వులను కోయలేకపోయాము. కింద ఉన్న పువ్వులు ఆకుపచ్చ రంగులోనే ఉన్నాయి, అవి మాత్రమే మాకు దొరికాయండి. అలాగే శ్రీకృష్ణుడు తన బాల్యంలో ఈ చెట్టు కింద ఎన్నో లీలలు చేశారు. వైష్ణవ గీతాలలో కూడా ఈ చెట్టు విశిష్టత గురించి చెప్పబడింది. కదంబ కానన కేలి పరాయణ అని చేర్చబడింది. రాధాకృష్ణులు మధురమైన ఈ సువాసన గల చెట్టు కింద కూర్చొని వాళ్ళ బాల్యంలో ఆడుకునేవారు. అందుకే ఇది శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన చెట్టుగా పేరు పొందింది. Krishna